వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజు నేను గుత్తి దొండకాయ చూపిస్తున్నాను. దీనికోసం అరకిలో దొండకాయలను కడిగేసేసుకొని ఇలా కట్ చేసేసుకొని పెట్టేసేసుకున్నాను. స్టవ్ మీద డిష్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, సగం స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసేసుకొని స్పూన్తోనే ఒకసారి కలిపేసేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలు వేస్తున్నాను. 1 స్పూన్ వరకు నువ్వులను తీసుకోవాలి. ఈ ఆయిల్లో వేసేసుకొని వీటన్నింటిని స్లిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం శనగపప్పు వేస్తున్నాను. ఈ శనగపప్పు వేయడం వల్ల ఈ గుత్తి దొండకాయకు మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండిన మిరపకాయలు కూడా వేసేసుకొని వీటన్నింటిని మళ్ళొకసారి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేనైతే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసిన ముక్కల్ని, ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకొని వీటిని ఇలా కలుపుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ టమాటాలు 3 తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. వీటిని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మంచిగా వీటన్నింటిని కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి, ఇంకా ఫ్రై అవ్వలేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే డిష్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడవగానే ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టేసేసుకున్న దొండకాయలను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా స్పూన్తోని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఈ టమాటాలు, ఉల్లిపాయలు ఆయిల్లో ఫ్రై చేసాం కదా, ఈ గుత్తి దొండకాయకు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకున్నటువంటి టమాటాలని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు దొండకాయల్లో కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు, అలాగే కారం వీటన్నింటిని వేసేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తోని కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మిక్సీ పట్టేసేసుకున్నటువంటి టమాటా, ఉల్లిపాయ పేస్టును ఈ దొండకాయలలో వేసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను. వేసేసుకొని ఇదంతా కూడా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే ఈ గుత్తి దొండకాయ కర్రీ థిక్గా ఉంది కాబట్టి నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇది రైస్లోకి, చపాతీలోకి మంచి టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఉల్లిపాయ, టమాటా మిక్సీ పట్టేసేసుకున్నాం కదా, ఫ్రై చేసేసుకొని ఇందులో శనగపప్పు వేసాం కాబట్టి చాలా మంచి టేస్ట్ వచ్చింది ఈ గుత్తి దొండకాయకు. మీ అందరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఏంటంటే మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా తప్పకుండా మా చాయ్ బిస్కెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావాలి అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి.